ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. కన్నయ్య, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయితే చూడాలని ఉంది కన్నయ్య. అమ్మా, అమ్మా, ఏంటి బాసు ఇలా వచ్చావు? ఏంటమ్మా పరధ్యానంగా ఉన్నావు? ఇంకేముంటుందిరా, నా కన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను. ఈ ఇంటి వంశోద్ధారకుడు మళ్ళీ మనకి పూర్వ వైభవం ఎప్పుడు తీసుకొస్తాడా అని ఎదురు చూస్తున్నాను. అత్తయ్య, త్వరలోనే మీరు బాలలో మార్పుని చూస్తారు. అదే ఆశతో బతుకుతున్నానమ్మా. ఏంటిలా వచ్చారు? ఏం లేదమ్మా, బాల పేరు మీద మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే బాలాని పెళ్లి చేసుకునే వాళ్ళకే పవర్ ఆఫ్ అటార్నీ అని రాశావు. దానివలన కొన్ని ట్రాన్సాక్షన్స్లో ఇబ్బంది కలుగుతుందమ్మా. అందుకే నువ్వు అనుకున్నట్టు త్రిపుర పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీని మారిస్తే మంచిదనిపిస్తుందమ్మా. అత్తయ్య, త్రిపురకి ఆస్తినివ్వడం మంచి నిర్ణయం. తను బాలాని మనల్ని బాగా చూసుకుంటుంది. ఏదైనా నీ నిర్ణయం మీద ఆధారపడి ఉందమ్మా. తన చేతుల మీద ఇవన్నీ తేలిగ్గా అయిపోతాయని మాకు నమ్మకం ఉందమ్మా. ఆస్తి మొత్తం ఆ త్రిపురకు వెళ్తే మా పరిస్థితి ఏంటి? ఏంటమ్మా మాట్లాడవు? వాసు, పవర్ ఆఫ్ అటార్నీ రాయాల్సిన అవసరం లేదు. నీకు ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే ఏదైనా ఆల్టర్నేటివ్ సోర్స్ చూద్దాం. ఇక ఈ విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఇందులో ఆలోచించడానికి ఏముందత్తయ్య? యశోదా, ఆ నిత్య విషయంలో మనం చేసిన పొరపాటు తొందరపడడమే. ఈసారి మళ్ళీ తొందరపడకూడదు. ఆలోచించే నిర్ణయం తీసుకుందాం. ఆ త్రిపుర గురించి బామ్మ కూడా అంత నెగిటివ్గా లేదు. మనం ఆలస్యం చేస్తే ఆ త్రిపురకి ఏదో ఒక రోజు బామ్మ పవర్ ఆఫ్ అటార్నీ కింద ఆస్తి మొత్తం రాసిస్తుంది. ఎలాగైనా ఆ త్రిపురను బ్యాట్ చేసి అడ్డు తొలగించుకోవాలి. వాసుకి, ఆ నిత్య ఇంటి నుంచి వెళ్ళిపోవడం వలన నువ్వు తెలుసుకున్న నీతేంటి? ఏముంది, మనకి రానిదాని కోసం ఆరాటపడకూడదు, ఆశపడకూడదు అని. నీ బొంద. సిచ్యువేషన్ మన చేతిలో లేనప్పుడు తొందర పడకూడదు, ఎగిరి పడకూడదు. పడితే ఆ నిత్యలా బయటపడతాం.
మీరిలా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నీతి కథలు చెప్పుకుంటూ ఉంటే మనం చిప్ప పట్టుకుని రోడ్డు మీద పడిన తర్వాత అవే నీతి కథలు బుర్ర కథల్లా చెప్పుకోవాలి. ఏమైందిరా పుత్రరత్నం? మీరిలా తాపిగా కూర్చొని పనికిరాని ముచ్చట్లు పెట్టుకోండి. అక్కడ పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏం చేశారా వాళ్ళు? బామ్మ దగ్గరికి పెద్దమ్మ పెదనాన్న వెళ్ళి పవర్ ఆఫ్ అటార్నీ ఆ త్రిపుర పేరు మీద రాయమని అడిగారు. అమ్మక త్రిపుర అంటే ఇష్టం లేదు కదా, వద్దని చెప్పి ఉంటుంది. చెప్పిందా? అలా చెప్పలేదు. తర్వాత ఆలోచించి చేద్దామంది. అంటే చివరికి మనకి మిగిలేది బొచ్చేనా? బొచ్చా లేదు, బోడు లేదు. నువ్వు ఆగవే. అంతదాకా వస్తే మనవాడు చూస్తూ ఊరుకుంటాడా? ఈ ఆస్తి కోసమే కదా మనం ఇంత చేశాం. చివరికి తాతయ్యని కూడా అడ్డు తొలగించాం. ఈ ఆస్తిని త్రిపురకు రాసిస్తానంటే ఎలా ఊరుకుంటాను? ఏం చేస్తావరా ఇప్పుడు?